నమస్తే, నేను ప్రశాంత్. బీఆర్ఎస్ల నుండి ఇక కవిత గారు వెళ్ళిపోతున్నట్లేనా? కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారా? లేదు కవిత గారే కాంగ్రెస్లో చేరబోతున్నారా అనే కోణాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? ఒక్కొక్కరు నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో కవిత గారి పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, అసలు కవిత గారు ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళబోతున్నారా, లేదు కొత్త పార్టీ పెట్టబోతున్నారా, అసలు ఏంటి? ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది తెలంగాణ సమాజానికి. ఏంటంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో ఖచ్చితంగా గొడవలు ఉన్నాయి అనే దాన్ని మాత్రం కాదనలేనటువంటి పరిస్థితి. సరే, ఆ గొడవలను సెటరేట్ చేసుకోవడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆయన ఆత్మగా ఉన్నటువంటి దామోదరరావు గారిని పంపించినట్టున్నారు కవిత గారి దగ్గరికి. కవిత గారి దగ్గర పంపిస్తే ఆయన ఏదో సయోధ్య కుదిరించేటువంటి ప్రయత్నం చేశారు, కానీ అది కుదరలేదు అని అంటున్నారు, కుదిరిందని అంటున్నారు. బట్ లేటెస్ట్గా కవిత గారు స్పందించినటువంటి తీరుని కనుక చూస్తే ఆ సయోధ్య అనేది కుదరలేదు అని అనిపిస్తోంది. ఒకటి, కవిత గారు లెటరు రాయటం, ఆ లెటరు ఆవిడది కాదని చెప్పి కొంత ప్రచారం రావటం, ఆ తర్వాత ఆవిడ ఆ లెటర్ని ఖండించకపోవటం, ఇవన్నీ కూడా రకరకాలుగా పాలిటిక్స్ ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో మెలికలు తిరుగుతుంది. ఇప్పుడు తాజాగా అప్డేట్ తీసుకుంటే ఫామ్ హౌస్కి హరీష్ గారు వెళ్ళారు. మరి ఫామ్ హౌస్కి హరీష్ గారు పిలిపించుకున్నారు కేసీఆర్ గారు అని చెప్పి వస్తుంది న్యూస్. మరి ఎందుకు పిలిపించుకున్నారు హరీష్ గారిని? ఇప్పుడు హరీష్ గారికి కేటీఆర్ గారికి ఇద్దరి మధ్యలో ఆధిపత్య పోరు కొనసాగుతుంది అనేది జగద్విదితం, అందరికీ తెలిసిన విషయం, నగ్న సత్యం. కేటీఆర్ గారిని పార్టీకి సంబంధించిన పగ్గాలు ఫుల్గా అప్పచెప్పాలని చెప్పి కేసీఆర్ గారు అనుకున్నారు. అది సాధ్యపడలేదు. ఒకవేళ అప్పచెప్తే పార్టీ ఏమైపోతుందో అనేటువంటి ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన మెడ మీద ఈ రేస్ కేసు ఏలాడుతుంది. ఆయన అరెస్ట్ అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అరెస్ట్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్న సమయంలోనే మళ్ళీ అరెస్ట్ లేదు, కాంగ్రెస్ తోటి లేదా బీజేపీ తోటి టచ్లోకి వెళ్ళిపోయారు అని చెప్పి రకరకాల ప్రచారం జరిగింది. ఈ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో టచ్లోకి వెళ్ళారు కేటీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పారు కదా. ఢిల్లీ ఎందుకు వెళ్ళారు, ఎవరిని కలిశారు, బీజేపీ పెద్దలను కలిసి ఈ అరెస్ట్ నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పారు. బీజేపీతో టచ్లో కేటీఆర్ గారు ఉన్నారు అనేది ఆయన సన్నిహితులు కూడా అక్కడక్కడ చెప్పినటువంటి మాట. మరి ఎందుకు సన్నిహితంగా ఉన్నారంటే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అని అంటున్నారు. సో రాజకీయంగా కూడా బీజేపీతో కలిసి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం కేటీఆర్ గారు చేసినటువంటి సందర్భంగా కేసీఆర్ గారు అడ్డుకొట్టారు అనేది ఇంకొక వర్షన్ వినిపించింది లోక్సభ ఎన్నికల సందర్భంగా. ఆయనేమో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఉన్నారనేది ఇంకొకటి వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏంటి, ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చినటువంటి సర్వేల ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారం సోనియా గాంధీ గారికి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి ఆయా రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుని వెళ్తే తప్ప కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అని చెప్పి ఓవరాల్గా 2024 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి రిపోర్టు. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల వెళ్ళింది, కొన్ని చోట్ల సక్సెస్ అయింది, ఎక్కువ చోట్ల ఫెయిల్ అయింది. తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుంది, తెలంగాణలో గెలిచింది, అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతోటి బలమైనటువంటి అవసరం ఏంటి కాంగ్రెస్ పార్టీకి అని అంటే, రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో ఢిల్లీ పీట అందుకోవాలంటే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి అవసరం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లో ఉన్నారు అనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. మరి 2 అంశాలు ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉన్నాయి. ఒకటి ఆస్తులు కాపాడుకోవటం, 2 పార్టీని కాపాడుకోవటం, 3 కేసుల నుంచి బయటపడటం. ఈ 3 ప్రధానంగా వాళ్ళ ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి సమస్యలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. పార్టీని కాపాడుకోవాలి అని అంటే ఏదో ఒక జాతీయ పార్టీతోటి ఉండాలి, బీజేపీ తోటి ఉండాలి అని చెప్పేసి కేటీఆర్ గారు భావిస్తున్నారు. వద్దు అని చెప్పి కేసీఆర్ గారు భావిస్తున్నారని ఇంకొక వర్షన్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్యామిలీ గొడవలు రకరకాలుగా ఆస్తుల పరంగానో ఇంకో పరంగానో వచ్చాయి. సో ఎలాగో ఈ ప్రపోజల్స్ ఉన్నాయి కాబట్టి ముందుగానే కాంగ్రెస్ పార్టీలోకి కవిత గారు టచ్లోకి వెళ్ళారు అని, ఆవిడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడుకున్నారని, ఆవిడని తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సిద్ధపడి ఆ మేరకు సమాచారాన్ని రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు ఆయన ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడికి, ఇద్దరికి సమాచారం అందించారు. మహేష్ కుమార్ గౌడ్ గారికి, వీళ్ళిద్దరికి సమాచారం అందించినటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారు నో అని చెప్పారు, మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నో అని చెప్పారు.
ప్రస్తుతానికి వద్దు. ఒకవేళ ఇప్పుడు కనుక తీసుకుంటే రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నష్టపోవాల్సి వస్తుంది కవితను తీసుకుంటే అనేటువంటి వర్షన్ వినిపించారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హోల్డ్ చేసింది కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి కార్యక్రమాన్ని అనేది ఒకటి ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తుంది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు కొంతమంది టచ్లోకి వెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి, మరి కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి గారికి టచ్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఇంకొక సంవత్సరంలో రాబోతున్నాయి. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మనుగడ సాగించగలమా లేదా అనే ఆందోళన వాళ్ళలో ఉంది. కారణం ఏంటి? ఈ ఇంటర్నల్గా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కారణంగా, ఇంకోవైపు కేసులు, ఇవన్నీ ఉన్నప్పుడు పార్టీ మనుగడ ఉంటుందా లేదా అనే సందేహం ఎమ్మెల్యేలోనే ఉందని చెప్పి తెలుస్తుంది. ఆ క్రమంలోనే వాళ్ళు కవిత గారితో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి కొంతమంది సిద్ధపడ్డారనేది కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏంటి, అసలు బీఆర్ఎస్ పార్టీని మెర్జ్ చేసుకోవాలి, విలీనం చేసుకోవాలనేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చేస్తూ ఉన్నారు. సరే, ఇది ఇలా ఉంటే మరి హరీష్ రావు గారి పరిస్థితి ఏంటి? హరీష్ రావు గారు మరి ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు? అంటే తను ఏదైనా కొత్త పార్టీ పెడతారా, లేదంటే తను కూడా కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఆర్ లేదంటే ఇప్పుడు ఉన్న ఏపీ కూటమి ప్రభుత్వంకి ఏమైనా వెళ్ళబోతున్నారా? ఇప్పుడు హరీష్ రావు గారు యాక్చువల్గా బీజేపీలోకి వెళ్ళడానికి, లేదంటే బీజేపీ వాళ్ళే ఆయన్ని టచ్లోకి తీసుకున్నారనేది వినిపిస్తుంది. సరే, ఈయన వెళ్ళి ఉండరు నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ఆయనకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లో ఎవరైనా కొంచెం ప్రజలతోటి మమేకం కావటం కానీ, ప్రజలతోటి సౌమ్యంగా ఉండటం కానీ, ప్రజా సమస్యల మీద ఇమీడియట్గా రెస్పాండ్ కావటం కానీ, సామాన్యులకు అందుబాటులో ఉండటం కానీ ఏదైనా ఉన్నారంటే ఒకే ఒక్క లీడర్ హరీష్ రావు గారు. ఆయనకు ఆ పేరు ఉంది. సరే, మంచిగా చెడ ఆయనకు ఆ పేరు వచ్చేసింది. కేటీఆర్ గారిని హరీష్ రావు గారి ప్లేస్లో ఊహించుకోలేకపోతున్నారు అసలు యాక్చువల్గా. అంటే హరీష్ రావు గారికి ఇవ్వకుండా పార్టీ అధ్యక్ష బాధ్యతలు లేదంటే పార్టీ పగ్గాలో కేటీఆర్ గారికి ఇవ్వడమే చాలామందికి ఇష్టం లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు గారిని బీజేపీ వాళ్ళు టచ్ చేశారు. బీజేపీ ఆకర్షిస్తుంది, ఆయన మీద ఆపరేషన్ ఆకర్షణ ప్రయోగిస్తున్నారు బీజేపీ వాళ్ళు అనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. కానీ ఒక ప్రాంతీయ పార్టీ, అందుట్లో కుటుంబ పార్టీ ఉన్నప్పుడు అంత ఈజీగా వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని ఆయన కూడా ఆలోచిస్తున్నారు. అసలు ఈ వీళ్ళ వ్యవహారం ఏదో తెలవాలి కదా ఫస్ట్. అసలు వాళ్ళ వ్యవహారం తెలిస్తే ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ఆయన యాక్చువల్గా ఆయన టార్గెట్ ఏముంటుంది? ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది కదా సహజంగా. ముఖ్యమంత్రి కావాలంటే బీజేపీలోకి వెళ్తే ముఖ్యమంత్రి కాలేరు కదా, పోనీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతాడా? కాలేరు కదా. మరి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఒకే ఒక ఆప్షన్ ఏంటి? కూటమి తెలుగుదేశం పార్టీలోకి రావాలి. తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది ముందే. సో కూటమి కూడా ఏర్పడుతుంది కాబట్టి, బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఎలాగో ఉంటుంది కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఉంది. ఇదొక్కటే ఆప్షను హరీష్ రావు గారికి అదొక్కటే ఆప్షన్ ఉంది. అందుకే ఆ మధ్య తెలుగుదేశం పార్టీలోకి ఆయన వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం సంబంధించిన పగ్గాలు ఆయనకు అప్పచెబుతున్నారు అనే టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడడానికి ఆయన పిలిచారంటే ఏం మాట్లాడతారు? అంతర్గతంగా ఉండేటువంటి సమస్యలు, రాబోయేటువంటి రోజుల్లో తీసుకున్న డెసిషన్స్, వీటి మీద ఆధారపడి ఉంటుంది. బహుశా ఇప్పుడున్నటువంటి క్రైసిస్లో బీఆర్ఎస్ పగ్గాలు ఆయనకి అప్పచెప్పినా ఆశ్చర్యపోసలా కేసీఆర్ గారు. ఒకవేళ అప్పచెప్పకపోతే వెళ్ళిపోతాడేమోనని. ఇప్పుడు కేటీఆర్కి అప్పచెప్పకపోయినా వచ్చే నష్టం లేదు. అప్పచెప్తే వచ్చే నష్టం ఉంది కానీ అప్పచెప్పకపోతే వచ్చే నష్టం ఏం లేదు. అప్పచెప్పకపోతే వచ్చే నష్టం, ఆయన ఏ పార్టీలోకి పోరు, ఏ పార్టీలోకి కూడా ఆయన ఆహ్వానించరు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలి డిఫరెంట్. సో కాబట్టి ఆయన వేరే పార్టీలో కూడా ఆహ్వానించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఏదన్నా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మెర్జ్ అయితే తప్ప బీజేపీలో ఆయనకి ఏదన్నా పదవి ఇస్తారు. అది రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఆయనకి ఏదో కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది మెర్జ్ చేస్తే కనుక బీజేపీలో అని చెప్పి ఆయనే చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. సో అలాంటివి ఏమన్నా ఉంటే ఉండొచ్చు కానీ నేరుగా ఆయనకి పార్టీ పగ్గాలు ఏ పార్టీ తీసుకుని అప్పచెప్పే అవకాశం లేదు కేటీఆర్ గారికి. ఉంటే బీఆర్ఎస్ పార్టీ. సో కాబట్టి హరీష్ రావు గారిని కాపాడుకోవాలి. హరీష్ రావు గారు బయటకు వెళ్ళకుండా బహుశా నేను అందుకు పిలుచుంటారేమో అని కూడా అనుకోవచ్చు. కవిత ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతుంది అనేది బలమైనటువంటి ప్రచారం జరుగుతోంది. సో ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే మరి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ గారికి అప్పచెప్తే హరీష్ రావు గారు ఉండరు కదా. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు హరీష్ రావు గారికి అప్పచెప్పి ఆయన హోల్డ్ చేసే ప్రయత్నం కూడా కేసీఆర్ గారు చేయొచ్చు. సో కాబట్టి పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఇది. ఇకన కేసుల నుంచి బయటపడాలి. కేసుల నుంచి బయటపడాలంటే ఏదో ఒక జాతీయ పార్టీతోటి అలైన్ అయి ఉండాలి.
ఇప్పుడు ఒకళ్ళేమో కవిత గారినేమో అక్కడ పంపిస్తుండొచ్చు కాంగ్రెస్లోకి, కేసీఆర్ గారి వ్యూహాత్మకంగా కూడా పంపించి ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారిని కాదని కవిత చేయదు, కవిత గారిని కాదని కేసీఆర్ గారు చేయరు. వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి తండ్రి కూతుళ్ళ బాండింగ్ చాలా బలమైందని చెప్పి చెప్తూ ఉంటారు చాలామంది. కూతురు కోసం ఏదైనా చేస్తారు కేసీఆర్ గారు అని. సో అలాంటప్పుడు సేఫ్ సైడ్గా రెండు వైపుల నుంచి గేమ్ ఆడటానికి, ఆస్తుల్ని కాపాడుకోవడానికి కొంతమంది బీజేపీలోకి, కొంతమంది కాంగ్రెస్లోకి ఉంటే రెండు పార్టీలతో టచ్లో ఉన్నట్టు ఉంటుంది, కాపాడుకోవచ్చు, కేసుల నుంచి బయటపడవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. ఆ యాంగిల్లో కూడా వ్యూహాత్మకంగా కవితని కాంగ్రెస్లోకి పంపించి, హరీష్ రావుని బీజేపీలోకి పంపించి, ఈయన సేఫ్ సైడ్గా బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ గారికి అప్పచెప్పి గేమ్ కూడా ఆడచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ గేమ్ ఆడటానికి కూడా ఫామ్ హౌస్కి హరీష్ రావు గారిని పిలిపించి ఉండొచ్చు. సో ఇప్పుడు కేసుల నుంచి బయటపడాలి. ఆయన కాళేశ్వరం కేసులో విచారణకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు నిర్ణయించుకున్నారంటే హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తారని తెలుసు. ఇప్పుడు కేటీఆర్ గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చారు ఈ రేసుకు సంబంధించి. ఈ రేస్ కారుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. ఆయన ఏమో లండన్ వెళ్తున్నారు, ఇప్పుడు యూరోప్ కంట్రీస్లో పర్యటనకి వెళ్తున్నారు. మరి నోటీసులు ఇస్తే ఆయన యూరోప్ అంటే అరెస్ట్ చేస్తారనే భయమే కదా. సో కాబట్టి ఈ కేసులన్నీ మెడమీ కూర్చున్నాయి. ఈ కేసుల నుంచి బయటపడాలంటే ప్రాంతీయ పార్టీగా ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ, జాతీయ పార్టీ యొక్క అండ ఉండాలి. ఒకవేళ బీజేపీలోకి వెళ్తే రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇబ్బంది అవుతుంది కదా. అందుకని బహుశా డబల్ గేమ్ ఆడటానికి ఒక నిర్ణయం తీసుకొని ఉండవచ్చు కేసీఆర్ గారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కారణంగా ఆ పార్టీ మనుగడ ఖచ్చితంగా కష్టాల్లో పడినట్టే. ఆ పార్టీ మనుగడ అనేది కనిపించట్లా. ఏదో ఒక జాతీయ పార్టీకి నేడును బతకాలనేటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది ఇప్పుడు. అలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో కవిత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా ఆశ్చర్యపోవసం లేదు, బీజేపీకి హరీష్ రావు వెళ్ళినా ఆశ్చర్యపోవసం లేదు, కేటీఆర్ ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత అరెస్ట్ అయినా ఆశ్చర్యపోవసం లేదు. ఒకవేళ రాజకీయంగా కనుక అధిష్టానం అటు కాంగ్రెస్తో ఇటు బీజేపీతో అండలేకపోతే మాత్రం కేసులు డెఫినెట్గా బలపడి జైలుకి వెళ్ళినా ఆశ్చర్యపోవసం లేదు. థ్యాంక్ యూ సార్.